వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. తెలంగాణ మహిళలు ఆర్థికంగా సంపూర్ణ సాధికారత సాధించేందుకు గట్టి పునాది పడుతోంది. రానున్న 5 ఏళ్లలో రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లుగా చేసే బాధ్యతను తీసుకుంటానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల్లో 63 లక్షల మంది మహిళలున్నారని, ఆ సంఖ్యను 1 కోటికి పెంచి వారందరినీ కోటీశ్వర్లుగా చేస్తామని రేవంత్ వివరించారు. ఇదే విషయమై మహిళల గళాన్ని ఫోర్ సైడ్స్ టీవీ గతంలో ప్రభుత్వానికి వినిపించింది. మహిళల ఆశలపై సలహా సూచనలు ఇస్తూ స్పెషల్ స్టోరీలు చేసింది. ఎట్టకేలకు రేవంత్ ప్రభుత్వం దీనిపై స్పందించి సవ్య దిశలో గట్టి చర్యలు తీసుకొని యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో 1,00,000 మంది మహిళల సమక్షంలో మార్చి 12న నిర్వహించిన మహాలక్ష్మి స్వశక్తి మహిళా సదస్సులో సీఎం రేవంత్ మాట్లాడుతూ 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లుగా చేస్తే తెలంగాణ బంగారు తెలంగాణ, ధనిక తెలంగాణ, అభివృద్ధి చెందిన తెలంగాణ అవుతుందని చెప్పారు. తద్వారా మహిళలు తమ కుటుంబాలకు, పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఇవ్వగలరని అన్నారు. ఆనాడు మహాలక్ష్మి గ్రూపులను లక్షాధికారులను చేస్తాం ఆడబిడ్డలను అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇవాళ మా మిత్రుల సహకారంతో ఇంత ఉందే పెద్దలు చిన్నారెడ్డి గారు చెప్పారు 63 లక్షల సంఘం సభ్యులు ఉన్నారు. నేను ఒక్కటే మాట్లాడుతున్నా మా అక్కల్ని, 63 లక్షలు కాదు 1 కోటి మంది మహిళా సభ్యులు మన సంఘాలలో చేరాలి. 1 కోటి మంది చేరండి. 1 కోటి మందిని ఒక్కొక్కరిని కోటీశ్వరులను చేసే బాధ్యత నేను తీసుకుంటా. 1 కోటి మందిని కోటీశ్వరులను చేస్తే తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుంది, తెలంగాణ అభివృద్ధి చెందిన తెలంగాణ అవుతుంది, తెలంగాణ ధనిక తెలంగాణ అవుతుంది. ప్రతి ఆడబిడ్డ కోటీశ్వరాలు అయినప్పుడు పిల్లల్ని డాక్టర్లు, లాయర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లుగా చదివిపించుకుంటారు. ఆత్మ గౌరవంతో కుటుంబాన్ని నడిపిస్తారు. మీరు అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. ఇవాళ నేను మీ స్టాళ్ళు చూసినా, మీ నైపుణ్యం చూసినా, మీ కష్టం చూసినా, మీ మార్కెటింగ్ చూసినా, మీ ఆడబిడ్డలందరితోని, సంఘాలతోని, సభ్యులతో నేను మాట్లాడినా. వాళ్ళతో మాట్లాడక నాకు ఒక మాట అర్థమైంది. మీరెంత మంచి ఉత్పత్తి చేసినా మీకు అమ్ముకోవడానికి ఒక మంచి వ్యాపార కేంద్రం లేదు. ఇవాళ రేపు బట్టలు, షాపింగ్ మాల్స్, చెన్నై మాలు, ఆ మాలు, ఈ మాల్ అని పెద్ద పెద్ద లైట్లు పెట్టి వాళ్ళు అమ్ముకుంటారు. కానీ మా ఆడబిడ్డలు అమ్మాలంటే ఎక్కడ ఏమీ లేదు. అందుకే ఈ వేదిక మీద నుంచి మా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా, రాబోయే నెల రోజుల్లో శిల్పారామం పక్కన మా ఆడబిడ్డలు ఉత్పత్తి చేసిన ప్రోడక్ట్స్ అమ్ముకోవడానికి 100 షాపులు మీకు పెట్టించి మీ ఉత్పత్తులు రాష్ట్రం కాదు, జాతీయం కాదు, అంతర్జాతీయ స్థాయిలో మీ ఉత్పత్తులు అన్నీ అమ్ముకునే విధంగా మీకు స్టాళ్ళు ఏర్పాటు చేపించే బాధ్యత, దానికి అవసరమైన ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటా. నెల రోజులు తిరిగే లోపల శిల్పారామం పక్కన మా మహాలక్ష్మి గ్రూపులకు స్టాళ్ళు ఉంటాయి. మీరు ఏమేమి తయారు చేస్తారో అవన్నీ అక్కడ టాటాలు, బిర్లాలతోని, అదాని, అంబానీలతోని మా ఆడబిడ్డలు పోటీ పడే విధంగా మీరు తయారు చేసిన వాటిని అక్కడ అమ్ముకునే విధంగా మీకు చట్టబద్ధత కల్పించి మీకు న్యాయం చేసే విధంగా పూర్తి స్థాయిలో వ్యవస్థను ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఇవాళ నేను మీకు మాట ఇవ్వదలుచుకున్నా, 1 కోటి మందిని 5 ఏళ్ళు తిరిగే లోపల 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం తీసుకుంటుంది. ఎస్హెచ్జీల ఉత్పత్తుల విక్రయానికి శిల్పారామం పక్కన 100 దుకాణాలు కట్టించి ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. దీనివల్ల టాటా, బిర్లాలు, అదానీలు, అంబానీల ఉత్పత్తులతో పోటీ పడేలా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారం చేసే అవకాశం తెలంగాణ మహిళలకు లభిస్తుందని చెప్పారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లుగా చేయాలనే లక్ష్యంతో ప్రస్తుతం 1,00,000 మందితో సదస్సు పెట్టామని, రానున్న రోజుల్లో 10 లక్షల మంది మహిళలతో హైదరాబాద్లో కవాతు చేస్తామని కూడా రేవంత్ చెప్పారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఇచ్చిన 6 గ్యారంటీల అమల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేశామని, ఇప్పటికే 23 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేశారని సీఎం రేవంత్ వెల్లడించారు. రాష్ట్రంలో ఆడబిడ్డల ఆశీర్వాదంతోనే తాము ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేశామని చెప్పారు. కేసీఆర్ మంత్రివర్గంలో మహిళలకు చోటు ఇవ్వలేదని, తాము 2 మహిళలకు చోటిచ్చి గౌరవించామని తెలిపారు. తద్వారా మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
మహిళా శక్తి, మహిళా ఉన్నతి, తెలంగాణ ప్రగతి విజన్ డాక్యుమెంట్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ సహచరులతో కలిసి ఆవిష్కరించారు. వచ్చే 5 ఏళ్లలో మహిళలకు బ్యాంకులు, స్త్రీనిధి ద్వారా ఎస్హెచ్జీలను, 1,00,000 కోట్ల రుణాలను అనుసంధానించడం, సంఘాలకు వడ్డీ లేని రుణాలు పునరుద్ధరించడం, సంఘాల ఉత్పత్తులకు బ్రాండింగ్, మార్కెటింగ్, సంఘాలకు శిక్షణ, సంఘాల సభ్యులకు రుణ బీమా, సంఘాల్లోని మహిళలకు 10 లక్షల రూపాయల జీవిత బీమా, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం, సంఘాలతో నిర్వహణ వంటి అంశాలు విజన్ డాక్యుమెంట్లో ఉన్నాయి.